ఏమైంది రాజు ఇట్లా అయినా నా భూమి కాజేస్తావానే మోసం చేసినవే మౌని, నన్ను మోసం చేసినవే. మోసపోయిందే, నేను మోసపోయినా. తప్పు చేసిలే శ్రీలు, తప్పు చేసిలే. నీ మాటిన గుడ్డ పెద్ద తప్పు చేసిలే. ఎక్కడున్నావే శ్రీ? శ్రీ 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 ఎటు పోయినవే? ఏడవద్దు ఊకో. డాడీ బొమ్మలు తెస్తాడు, చాక్లెట్లు తెస్తాడు, డాడీ తిందాము సరేనా? జో ఏడవద్దు. ఏంటి చిన్నోడు బాగా ఏడుస్తుండు? ఏమో అండి, అప్పటి నుండి బాగా ఏడుస్తాడు. పాలు అయిపోతుండే కానీ ఇస్తానండి, కానీ తాగుతలేడు. వాడు నా దగ్గర 90 గడు ఉన్నట్టున్నాడు. ఏంది సిగ్గు లేదు మీకు? నాకెందుకు సిగ్గు లేదే, నాకు సిగ్గుంది, ఇంట్లో పెగ్గుంది. ఏంది ఏమో పెగ్గుల గురించి మాట్లాడతారు? కుంపదీసి ఇద్దరు కలిసి పెగ్గేద్దాం అనుకుంటారు ఏంది? నేను కూడా అదే చెప్తున్నాండి, నువ్వు కూడా పెగ్గేసు నేర్చుకోయా, ఏం చెక్క ఇద్దరం కలిసి తాగచ్చని. అన్నా, మేము ఇంత సంతోషంగా ఉండడానికి కారణం నువ్వేనే. నువ్వు ఆ రోజు మాకు సహాయం చేసి ఉండకపోతే మా పరిస్థితి ఎట్లుండునో.
ఏంటి ధీరాజ్ 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 అమ్మా అయ్యో ఎండి అన్నకన్నా ఫోన్ చేస్తా ధీరాజ్ ఎవరు సంపనికి పోయిండే కత్తి పట్టుకొని పోయిండన్న నేను కూడా కింద పడ్డానే నొప్పి స్టార్ట్ అయినాయి అన్న నన్ను కాపాడన్నా నువ్వు కనుక రాకపోతే అమ్మా నేను నా కడుపున్న బిడ్డ చచ్చిపోతుంది అన్నా అమ్మా హలో హలో చెల్లె ఏమైందా అంబులెన్స్ వెళ్తావా హలో అంబులెన్స్ థ్యాంక్ యూ ఎండి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నా. ఇప్పుడు నా తప్పేందో తెలుసుకొని నా ఫ్యామిలీతో సంతోషంగా ఉంటున్నాండి. కానీ ఒక ల్యాండ్ ఒకటే నాతో లేదు. ఏమండి మీరు మాతో మంచిగా ఉంటే మాకు అంతే సంతోషం. ధీరాజ్ మరి నీ ల్యాండ్ కోసం ఆమె మీద కేసు ఎత్తావా? అదేండి దాని పాపం పండిన రోజు నా భూమి నా దగ్గరికి వస్తుంది. అసలు ఆమె ఎవరండి? ఎందుకు తెలుసుకొని పోయి టిఫిన్ చాలా లాగేస్తావేంది? అరే అవన్నీ మర్చిపోయి మీరు మంచిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిండ్రా. ఇప్పుడు ఆ పెయింట్ అంత ఎందుకురా, మంచి సంతోషంగా ఉండు. అవునే దాని గురించి వదిలిపెట్టే ఇక వదిలిపెట్టారేగా ఆ జోలేం పెట్టుకో. ఇక పోయేస్తామా అన్న మేము కూడా బయటికి పోయేస్తాం. ఇక ఎడిపోతారు? ఒక చిన్న ఫంక్షన్ ఉన్నది పోతాను. మీకేంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక ఫంక్షన్ అప్పుడు తిరుక్కుంటా. ఏ బావా బాగా ఆగు ఆగు మంచిగా ఉంటుంది. నేను పోతానా? సరే అన్న. అక్క ధీరాజ్ గారి పని అయిపోయింది కానీ మరి నెక్స్ట్ ఎవరు అక్క? కాసేపు ఆగే అత్తడు. ఏందక్క ఇంకొకరిని కూడా సెట్ చేసినావానే? మనకున్నది అదే పని, సెట్ చేయనా? అక్క అన్నీ సక్రమంగా జరుగుతాయని కూడా అనుకోవద్దే, కొన్ని కొన్ని బెడ్స్ కొడతాయి. అటు చూడే రసగుల్లా, మీ బావ వస్తుండు, కొత్త బావ. అబ్బా బావ గడ్డ గడ్డ లడ్డు లెక్క మంచిగా ఉన్నాడే. నీ పేరేం పేరు బావా? లక్ష్మణ్ లక్కీ. అబ్బా నీ పేరు మంచిగుంది బావా. అక్క బావా బలిసిన పార్టీయేనా? అవునే, 20 ఎకరాల భూమి ఉందట. అవునా? నువ్వు గ్రేట్ బావా, బాగానే సంపాదించినవుగా. మన సంపాదించిన అదంతా మా తాత ఆస్తి. అవునా? అందుకేనా ఈజీగా బుట్టలు పడ్డావు? లక్కీ లక్కీ, నువ్వు నా ప్రేమలా పడ్డాడు అని అంటుంది. ఓ అవునా? సరే మరి లోపలికి పోదామా? ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. బావకు తొందర ఎక్కువ ఉన్నట్టుంది. మరే అంటే నా భార్య ప్రెగ్నెంట్, అందుకే కసి మీద ఉన్నా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు?
అయ్యో బావా నువ్వు కూడా ఆ బ్యాచేనా? మాకు ఫ్రెండ్స్ కూడా ఆ బ్యాచే. ఏహే ఉండే రసగుల్లా లక్కీ మనం మందు తాగుదామా? లేదు ఫస్ట్ పని అయిన తర్వాతనే మందు తాగుదాం. సరే రా లోపలికి వెళ్దాం. మందు తాగుడు కాదురా, మా కనీ రక్తం తాగుతుంది. పొద్దుగాల శంకరన్న నచ్చిండు, ఆయన దగ్గర 20,000 తీసుకున్నావటగా, పైసలు ఏం చేసినావు? అగో మాట్లాడవు. లచ్చన్న దగ్గర 10,000 తీసుకున్నావట, అయ్యేం చేసినావు? ఇంకా మొండన్న దగ్గర కూడా 5,000 తీసుకున్నావట, అవేం చేసినావు? ఈ పైసలన్నీ ఏం చేస్తున్నావు? చెప్తావా? నా చేతిలో దెబ్బలకు సత్తావా? పూజీ తప్పు చేసిండే. నా పిల్లం ఫోన్ చేస్తుంది. ఏంది పెళ్ళమ్మా? ఏహే ఏం గత్తి, ఫోన్ కట్ చేసి పారే. నీ ఫోన్ కట్ చేస్తే అది మళ్ళీ ఫోన్ చేస్తుంది, అది నా భయం. స్విచ్ ఆఫ్ చేసి పారే, తప్పుడు మంచిగా ఉంటది. ఏ అద్దు ఏహే నేను ఆగలేనురా. ఎవరు మీరు? మేము జనాభా లెక్కల కోసం వచ్చినాం. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా అక్క. మరి బావలు ఎంతమంది? మాకు బాగానే ఉంటారు, లెక్క పెట్టుడు కష్టమే. గాని మీకేం కావాలి? ఏం కావాలనా? మీ తెలవలసిన పైసలు కావాలి. ఏంది తెలిపోనా? వాళ్ళు ఎవరు నాకు తెలియదు. నీకు తెలియదా? మీ అక్కకు బాగా తెలుసు, మీ అక్కని రమ్మను. మా అక్క లేదు, మా అక్క ఊరికై 2 రోజులు అవుతుంది. నిజంగానే మా అక్క ఇంట్లో లేదు. ఎవరు మీరు? మీకేం కావాలి? నీ ప్రాణం కావాలి. మా అక్క పానం తీసుడే గాని పానం ఇయ్యది. మరే అది ఇచ్చుడేంది, నేనే తీసుకుంటా. ఏ రసగుల్లా ఎవరే వీళ్ళు? ఎవరా? తెల్లబావ పార్టీ వాళ్ళు. అవునే, నా మొగన్ని వలనేసుకొని నా మొగన్ డబ్బులన్నీ దొబ్బినావాట. నీ మొగని నేను వలలేసుకోలే, నీ మొగనికి నిన్ను నచ్చిన కాబట్టి ఇచ్చిండు. అట్లనా? తమ్ముడు కట్ట అనుకోరా. ఇట్లా ఎంతమందిని మోసం చేస్తావే నువ్వు? అయ్యో
ఏంటండి ఆమెనేమో గట్ల కొడతాళ్ళు? కర్మఫలమే, అనుభవించక తప్పదు. అక్క రసగుల్లా తప్పించుకున్నదే. తప్పించుకున్నది కానీ దీనైతే పోలీస్ స్టేషన్ లో పెడదాం పారా. వాళ్ళు అయితే దీన్ని తిక్క కుదురుతారు. సంతోషమైన ఆనందమైన ఎక్కడో దొరుకుతుందనుకుంటారు, కానీ మనసు మార్చుకొని మన ఫ్యామిలీతో మనస్ఫూర్తిగా ఉండండి. నిజమైన సంతోషం ఆనందం ఇక్కడే దొరుకుతుంది. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇట్లు మీ 5 స్టార్ అండి.